హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి హోమ్ కిచెన్. ఈరోజు మనము ఈ వీడియోలో మటన్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ కళాయి పెట్టేసి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వాటిలో పచ్చిమిర్చి ముక్కలు, గ్రేవీ కోసం నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఆనియన్స్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు, అలానే వాటి కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఉడకనిద్దాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఇవి కూడా కలిపేసి మంచిగా ఉడకనివ్వాలి, ఆయిల్ పైకి తేలే విధంగా. ఈ ప్రాసెస్ మనం కొంచెం సిమ్లోనే పెట్టే చేద్దాము. ఇలా మంచిగా ఉడుకుతూ ఉన్న టైంలోనే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసేద్దామండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఉడకనిద్దాము. నెక్స్ట్ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా మన దగ్గర, దీ మాంసాన్ని చక్కగా ఈ ముక్కల్లో వేసేసి దీనిలో కొంచెము పసుపు, అలానే టేస్ట్ సరిపడా ఉప్పునే ప్రిఫర్ చేయండి, సాల్ట్ ఉపయోగించొద్దు. ఉప్పు వేయడం వల్ల నాన్ వెజ్ మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఉప్పు, ఇలానే ఈ పసుపు ముక్కలకి చక్కగా పట్టేలాగా గట్టితో మంచిగా తిప్పాలండి. నాన్ వెజెస్లో ఈ తిప్పడం అనేది కూడా పెద్ద ప్రాసెస్ అనమాట. సో ముక్కలకు అన్నిటికీ బాగా పట్టేలాగా మంచిగా తిప్పి ఒక 5 minutes అలా మంచిగా తిప్పి మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఈ ఉడికాక చూడండి ముక్కలు ఎంత బాగున్నాయంటే మెత్తగా మంచిగా వచ్చేసాయి. మనం ముక్కలు ఉడికాయలేదు ఎలా చెప్పొచ్చు? ఆ ముక్కలో ఉన్న ఆయిల్ వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ చక్కగా పైకి తేలుతూ ఉంటుంది. సో అదేంటి అంటే ముక్కలు చక్కగా ఉడికినట్టే. సో ఇప్పుడు మనకి ఎవరు ఎంత కారం తినగలరు అంత క్వాంటిటీతో చక్కగా కారం యాడ్ చేసుకుందాము. మీ ఇష్టం అండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, అలా యాడ్ చేసేసుకొని ఇది కూడా గరిటె సహాయంతో ముక్కలన్నిటికీ చక్కగా పట్టేలాగా బాగా తిప్పాలి. ఇలా చక్కగా బాగా తిప్పండి. వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారా ఎంత బాగుందో? గరిటెతో తిప్పుతుంటే ఎంత బాగుందో చూడండి. అవసరమైతే మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కడైతే వాటర్ యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేసి కాస్త మరలా ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి మరలా కాసేపు ఉడకనిద్దాం. ఈలోపు గోంగూర అనమాట, గోంగూరని నీట్గా కడిగేసి వేరే కళాయిలో తీసుకొని మనకు అవసరమైతే కొంచెం వాటర్, ఎక్కువ కాదు జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడకనిద్దామండి. మామూలుగా అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కర్రీలో వేయచ్చు, బట్ దానివల్ల అంత టేస్ట్ అనిపించదు. సో ఈ ట్రిప్ ఫాలో అవ్వండి, సూపర్గా కర్రీ కూడా చాలా యూనిఫామ్గా సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడైతే కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దాము. ఈ గ్యాప్లో మనం ఒకసారి కర్రీ చూద్దామా? చూడండి ఎంత బాగుందో. నాకైతే మంచి స్మెల్ వస్తూ ఉంది, సూపర్ టేస్ట్, నోరు ఊరిపోతుంది అనమాట. అసలు చూస్తుంటే సూపర్ అనమాట. ముక్కలకు కూడా ఉప్పు చక్కగా పట్టింది, కారం ఉప్పు మంచిగా పట్టాయండి, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్గా కుదురుతుంది. ఓకేనా? దాంతోపాటు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గోంగూర చూసారా మంచిగా ఉడికిపోయింది. దీనిని ఈ పప్పుగుత్తి సహాయంతో మంచిగా చక్కగా పేస్ట్లా రెడీ చేసుకుందాము. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ గోంగూర రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. మనం ఏదైతే పేస్ట్ చేసామో ఆ గోంగూర తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మటన్లో కలిపేద్దాము. ఆ గోంగూర పేస్ట్ అంతా యూనిఫామ్గా ముక్కలకి మధ్యలో మంచిగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా గరిటెతో చక్కగా తిప్పుతూ ఉండాలి. కలిగి తిప్పండి, మంచిగా కలిగి తిప్పుతూ ఉంటే. చూస్తున్నారా? సూపర్ ఉందండి కర్రీ. ముక్కని అలా తీసుకుంటే చేతిలోకి నిజంగా అండి ఎంత సాఫ్ట్గా, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. దీనిలో టేస్ట్ సరిపోను, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.